క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా. పాపం చేయడం ద్వారా మానవుడు శిక్షకు పాత్రుడయ్యాడని. ఆజ్ఞ అతిక్రమమే పాపం. సొదొమ గొమొర్రా పట్టణాలు పాపం చేయడం ద్వారా భయంకరమైన శిక్ష గుండా వెళ్ళారని. క్రీస్తు యేసునందున్న వారికి ఎందుకు శిక్ష లేదు అంటే క్రీస్తు ప్రభువారు ఆ శిక్ష భరించారు కాబట్టి. దేవాతి దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మన శిక్షను ఆయన భరించారని. మనకు రావాల్సిన అవమానం ఆయన తీసుకున్నారు, ముళ్ళ కిరీటం ఆయన భరించారు, కొరడా దెబ్బలు ఆయన భరించారు, తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చారని. ఎవరైతే క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకుంటారో దేవుడు వారిని క్షమించి చేర్చుకుంటాడని. క్రీస్తు ప్రభువారు శిలువ మీద కొట్టివేసింది మన శిక్షణ మాత్రమే కాదు, ఆయన మన ప్రతి శాపాన్ని కూడా కొట్టివేశారని. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత పొందితమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే క్రీస్తు యేసునందున్న వారికి సమాధానం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది.